హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయే రెసిపీ టమాటా పచ్చడి. పక్కా కొలతలతో టమాటా పచ్చడిని ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. దీన్ని ఎలా చేయాలో కొన్ని టిప్స్ పాటిస్తూ నేను చెప్పిన విధంగా చేయండి. చాలా చక్కగా, చాలా టేస్టీగా, అలాగే చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఉంటుంది. ఈ పచ్చడి ఏ టిఫిన్స్లోకైనా, వేడి వేడి అన్నంలోకైనా దేంతో తిన్నా చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ఈ పచ్చడిని ట్రై చేయండి, అంత బాగుంటుంది. ఈ పచ్చడి చేయబోయే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ గంటని ప్రెస్ చేయండి. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఎర్రగా పండిన గట్టిగా ఉండే టమాటాలను తీసుకోండి. లూజ్గా ఉండే టమాటాలు కాకుండా ఇలా గట్టిగా ఉండే టమాటాలను ఒక 1 kg వరకు తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి ఇలా పొడి గుడ్డతో బాగా తుడుచుకొని ఇలా వెడల్పుగా ఉండే ప్లేట్లోకి తీసుకొని ఒక 10 నిమిషాల పాటు చక్కగా ఆరబెట్టుకొని వీటిని ఇలా చూపిస్తున్న విధంగా ఇలా మధ్యలో ఉండే తొడుమని తీసేసి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మరి చిన్నగా కట్ చేసుకునే అవసరం లేదు. ఇలా చేసుకుంటే తొందరగా అయిపోతుంది. అలాగే అన్ని టమాటాలని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని చూడండి, అన్నీ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకున్నాను. ఇక్కడ నేను నాన్ స్టిక్ తీసుకున్నాను. మీరు వేరే ఏదైనా తీసుకోవచ్చు. నాన్ స్టిక్ తీసుకుంటే కొంచెం తొందరగా అయిపోతుంది కలపడానికి. ఆ తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులోకి కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని చూడండి, ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఇలా వాటర్ అన్నీ వచ్చేస్తాయి. అలాగే మరొకసారి మూత పెట్టుకొని మరొక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇలా వాటర్ అన్నీ కొంతవరకు ఎగిరిపోతాయి. ఇలా ఒకసారి మూత తీసుకొని కలుపుకొని ఇందులోకి మనం ఇప్పుడు చింతపండుని వేసుకోవాలి. చింతపండుని ఒక 25 గ్రాముల వరకు అయితే కరెక్ట్గా సరిపోతుంది. 1 kg టమాటాలకి 25 గ్రాముల వరకు చింతపండు కరెక్ట్గా సరిపోతుంది. అందులో ఉండే నారలు అలాగే గింజలు ఏదైనా పుల్లలు ఉంటే అవన్నీ వేరు చేసి చింతపండు మాత్రమే తీసుకోండి. చింతపండు అస్సలు కడగకూడదు, వాటర్ అస్సలు తగలకుండా తీసుకోవాలి. తీసుకొని అందులో వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకొని మరొక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. మగ్గించుకుంటే చింతపండు సాఫ్ట్ అయిపోతుంది. అలాగే వాటర్ అన్నీ ఎగిరిపోతాయి. ఆ తర్వాత ఒక పావు కప్పు సాల్ట్ అలాగే ఒక అరకప్పు కారం వేసుకోవాలి. పావు కప్పు సాల్ట్ అలాగే అరకప్పు కారం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. నాకైతే నేను తీసుకున్న కొలతలు కరెక్ట్గా సరిపోయాయి. ఒకవేళ మీకు కారం ఎక్కువ తినాలనిపిస్తే ఇంకా కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. ఒకవేళ మీకు ఉప్పు కూడా సరిపోకపోయినా మరికొంత వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పక్కన పెట్టుకొని దాన్ని చల్లారపెట్టుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులు అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు ఆవాల్ని వేసుకొని వాటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా 1 నిమిషం పాటు అలా వేయించుకొని తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఆవాలు ఇలా చిటపట్లాడే వరకు వేయించుకొని తీసుకొని అవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని చక్కగా వాటిని మెత్తటి పౌడర్ లాగా ఇలా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా చల్లారిపోయి ఉంటుంది. చల్లారిపోయిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతుల పొడిని వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఆవాలు మెంతుల పొడిని వేసుకుంటే చేదుగా ఉంటుంది. 1/2 టీ స్పూన్ అలాగే 1 టీ స్పూన్ ఇలా తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకొని చూడండి, అక్కడక్కడ టమాటా ముక్కలు చింతపండు ముక్కలు అలా గింజలు కనిపిస్తున్నాయి కదా. అలా ఏమైనా అనిపిస్తే ఇలా మిక్సీలో వేసుకొని ఒక్కసారి అలా మిక్సీ పట్టుకుంటే చాలా సాఫ్ట్గా అయిపోతుంది. మరీ ఎక్కువసేపు కాకుండా జస్ట్ అలా ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు అవసరం లేదనుకుంటే పట్టుకోని అవసరం లేదు, కానీ మిక్సీ పట్టుకుంటే చూడండి చక్కగా వచ్చింది కదా. మంచి టెక్స్చర్లో ఇలా వస్తుంది. అందుకే మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది.
నేను ఇక్కడ చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను కాబట్టి 2 సార్లు పడుతున్నాను. మీరు పెద్దది తీసుకుంటే మీరు ఒకేసారి పని అయిపోతుంది. చూడండి, ఇప్పుడు దీన్ని కూడా నేను మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నాను. ఇది కూడా చక్కగా మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి వేసుకొని మనం పోపుని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని ముందుగానే వేసుకున్నాం. పచ్చళ్ళలోకి ఆయిల్ ఎక్కువగానే ఉండాలి. ఆయిల్ తక్కువగా ఉంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలవదు, అలాగే టేస్ట్ కూడా బాగుండదు. ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, మాడిపోతుంది. ఆ తర్వాత ఒక 1 టీ స్పూన్ వరకు ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు, ఒక 1/2 టీ స్పూన్ శనగపప్పు, అలాగే ఒక 1/4 కప్పు వరకు పల్లీలను కూడా వేస్తున్నాను. పల్లీలు వేసుకుంటే ఈ పచ్చళ్ళలో టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా వేసుకోండి, చక్కగా ఉంటుంది. ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, అలాగే ఒక 7-8 వరకు ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. పోపు దినుసులన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 ఎల్లిగడ్డల్ని, అంటే ఒక 20 పీసుల వరకు వెల్లుల్లిపాయల్ని తీసుకొని పొట్టు తీసుకున్నాను. నేను పొట్టు తీసి ఒకసారి జస్ట్ అలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. చూడండి, ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చడిని వేసుకోవాలి. ఇందులో మీరు ఒకవేళ పప్పులు వేసుకోవడం ఇష్టం లేకపోతే వాటిని స్కిప్ చేసేయచ్చు. ఆ తర్వాత ఇందులోకి మొత్తం అంతా మనం టమాటా మిక్చర్ ఉంది కదా, అదంతా వేసుకొని మెల్లిగా ఆయిల్లో పూర్తిగా కలిసిపోయేంత వరకు బాగా కలుపుకుంటూ మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చూడండి, ఇలా చూపిస్తున్న విధంగా చక్కగా మొత్తం అంతా కలుపుకోవాలి. చూడండి, ఆయిల్ అలాగే సపరేట్ అవుతూ వస్తుంది కదా. ఇలా సపరేట్ అవుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుకున్నప్పుడు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే పచ్చడి కనీసం 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెడితే 1 ఇయర్ వరకు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. అంత బాగుంటుంది. ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.